నీ దగ్గర పచ్చ బిళ్ళున్నా ఏ బిళ్ళున్నా సరే నాకు డబ్బులు కట్టాల్సిందే, నేను డివిజన్ ప్రెసిడెంట్ని, నేను డివిజన్ సెక్రటరీని అని చెప్పి వాళ్ళు దబాయించి డిమాండ్ చేశారు. వీళ్ళు మేము కట్టమని చెప్పారు. రిపేర్ మొదలెట్టారు. రిపేర్ మొదలెడితే వెంటనే ఏం చేశారు, మున్సిపాలిటీకి ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ నుంచి ఏఈ వచ్చాడు. మున్సిపల్ ఏఈ చూడండి, మున్సిపల్ ఏఈ వచ్చి ఇది మాకు చెప్పకుండా మీరెట్ట రిపేర్ చేస్తారు, వీళ్ళ నాన్నగారు ఆస్తి, మున్సిపల్ ఏఈ గారు నాన్నగారు ఆస్తి ఆ బోరు. సిగ్గు శరం లేదు మున్సిపల్ అధికారులకి. జీతం జనం సొమ్ము జీతం తీసుకుంటున్నారా, తెలుగుదేశం పార్టీలో జీతాలు తీసుకుంటున్నారా? సిగ్గులేని ఏఈలు మీరు. వెళ్ళాడు మాట్లాడతాడు, నా దగ్గర వీడియో ఉంది కావాలంటే వేస్తా. ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, నీ సూక్తి ముక్త వాళ్ళు చెప్తే కానీ ఇప్పుడు ఏఈ చెప్తాడు, ఏమంటాడు, కుదరదు ఈ బోరు పూర్తి చేయండి. ఆ తెలుగుదేశం డివిజన్ ప్రెసిడెంట్ చెప్తాడు, ఏఈతో ఆదేశాలు ఇస్తుంటాడు. ఎవడీడు? పోనీ గెలిచాడా? కార్పొరేటరా? అధికారా? తెలుగుదేశం డివిజన్ ప్రెసిడెంట్ అంట. కుదరదే, మీరు ఏఈ గారు మీరు వెంటనే ఈ బోర్ని కాంక్రీట్ వేసి పూర్తి చేయండి అంటున్నాడు. ఆ బోర్ని కాంక్రీట్ వేసి పూర్తి చేయండి అంటున్నాడు. అక్కడ జరిగినటువంటి గొడవ అవ్వగానే ఆ అమ్మాయిని కొట్టారు. బాధితురాలను ఎప్పుడు కొట్టారు? 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు కొట్టారు. 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు కొడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యామండి నా చేతులు చూడండి దెబ్బలు ఇగో అని చెప్పి చూపించారు. పోలీసులు స్పందించలేదు. 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తే స్పందించలేదు. అలాగే కూర్చున్నారు. మొగుడు అంటే భార్య భర్త కొడుకు ముగ్గురు కలిసి కూర్చున్నారు పోలీస్ స్టేషన్లో. కూర్చుని రాత్రే సాయంత్రం 6 అయిపోయింది. అయిపోతే భార్యని మనకు అన్నం తినాలి కదా, నువ్వు ఇంటికి వెళ్ళి వంట చేయి, ఏం చేస్తాం పోలీస్ స్టేషన్లో కేసు కట్టించాకు వస్తా, నా దగ్గర కూడా పచ్చబిళ్ళ ఉంది, నాకన్నా పెద్ద బిళ్ళలు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నాయంట, ఈ కేసు కడతలేదు, మీరు పదండి ఎట్టగొట్ట నేను పోలీస్ స్టేషన్ ఉంటానని చెప్పని బాధితురాలి భర్త పోలీస్ స్టేషన్లో ఉండిపోతే కొడుకు భార్య కలిసి మోటార్ సైకిల్ వేసుకుని నగరంపాలెంలో వాళ్ళ ఇంటికి వచ్చి మోటార్ సైకిల్ బ్రేక్ వేశారు. వేయటం 9 మంది వచ్చి మూకొమ్మడిగా వాళ్ళని పశు ప్రవృత్తితో ఏ రకంగా చేశారో మనందరం చూసాం, సమాజం చూసింది. చితగొట్టేశారు, వివస్త్రం చేశారు, ఒంటి మీద నూలు పోగు లేకుండా చేశారు. చివరికి వాడకట్లోని మనసున్న ఆడవాళ్ళందరూ వచ్చి వాళ్ళ ప్రాణాలకి తెగించి ఆ అమ్మాయి మీద దుస్తులు కప్పి ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో జరుగుతున్నటువంటి ఆడవాళ్ళకి జరిగేటువంటి మర్యాద.